హాయ్ ఫ్రెండ్స్, నేను పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చేయటం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలుసుకునే చేసినా చేయొచ్చు. నిజంగా అదే జరిగితే ప్రతాప్కి నిజం తెలియదు. పాపం విజయాంబిక అలాగే దీపక్ ఇద్దరు కూడా వేసిన వ్యూహంలో విరూపాక్షి రూపతో పాటు రాఘవ ప్రాణాలను కోల్పోబోతున్నాడా? మరి విరూపాక్షి రూప అలాగే రాఘవ ముగ్గురు కూడా ప్రాణాపాయం నుంచి బయటపడి ఎలాగైనా రాజు అలాగే రూప విరూపాక్షి రాఘవని ఎట్టి పరిస్థితుల్లోనైనా తీసుకొచ్చి మరి ప్రతాప్ కి నిజం చెప్పించబోతున్నారా? అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. పూర్తి వీడియోలోనికైతే వెళ్ళిపోదాం. ఇక లేట్ చేయకుండా వీడియోని చూసేయండి. ఇక రూప రాజుకి ఫోన్ చేసి అందరూ కూడా కలిసి అక్కడ ఇక రౌడీ దగ్గరికి వెళ్తారు కదా. వెళ్ళిన తర్వాత వెంటనే ఇక ఆ రాఘవ ఇక కట్లతో బంధించి ఉంటాడు. విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా అక్కడికి రౌడీలు ఫోన్ చేసి చెప్పారు కదా, ఆ రాఘవ తప్పించుకోబోయాడు, మీరు త్వరగా రండి అని చెప్పారు. తర్వాత వెంటనే విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా వెళ్ళి అసలు రాఘవ ఎందుకు ఇలా చేస్తున్నాడు, రాఘవని చంపేయాలా లేదా, తనని ఎక్కడికైనా మళ్ళీ షిఫ్ట్ చేయాలా ఏంటి అని ఆలోచించాలని దీపక్ విజయాంబిక ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తున్నారు కదా. రాజు రూప విరూపాక్షి ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళిన సంగతి వాళ్ళకు తెలియదు కాబట్టి వీళ్ళు తాపిగా కారులో మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పటికేక రాజు రూప విరూపాక్షి ముగ్గురు కూడా అక్కడికి చేరుకుంటారు. వెంటనే ఇక గదిలన్నీ కూడా తిరిగి రాజు వెతుకుతూ ఉంటాడు. ఒక దగ్గర రౌడీలందరూ కూర్చొని మందు కొడుతూ ఉంటారు. వెంటనే లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ ఒక్కసారిగా కుర్చీలో రాఘవని బంధించి ఉంచుతారు. రాజు రాజు అని చెప్పేసి నోటికి ప్లాస్టర్ ఉన్నా సరే అరుస్తూ ఉంటాడు. వెంటనే రాజు కట్లు ఉప్పదీస్తాడు రాఘవి. రౌడీలందరూ కూడా వచ్చి ఒక్కసారిగా రాజు మీద అటాక్ చేస్తారు. రూప విరూపాక్షి షాక్ అయిపోతారు. రాజు రాజు అని అంటున్నా కూడా అందరు కూడా ఇక రాజు మీద గట్టిగా ఇక తిరగబడి కొడుతూ ఉంటారు. వెంటనే రూప విరూపాక్షి బాధపడుతూ అక్కడే రాజు వదిలేసి వదిలేసి అని చెప్పి అంటున్నా కూడా రాజు వాళ్ళందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటాడు కదా. వెంటనే ఒక అతను పక్కనే ఉన్న ఒక అతను ఒక జేబులో నుంచి ఒక కత్తి తీసి రాజును పొడిచి చంపాలని దగ్గరికి వస్తూ ఉంటే రూప పక్కనే ఉన్న ఒక పెద్ద కర్రను తీసుకొని ఇక అతని తల మీద కొట్టడంతో అతను ఒక్కసారిగా కింద పడిపోతాడు. వెంటనే రాజు ఇక ఆ రౌడీలందరినీ కొట్టి అమ్మాయి గారు మీరు రాఘవని తీసుకొని వెళ్ళిపోండి అనగానే సరే అని చెప్పేసి రాఘవ అలాగే విరూపాక్షి రూప ముగ్గురు కూడా కారులో బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఇకపోతే ప్రతాప్ ఇక ఇంటి దగ్గర సుమ సుమ అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి బావగారు అనగానే నాకు ఒక కాఫీ తీసుకురా సుమ, కొంచెం హెడేక్ గా ఉంది అనగానే సరే బావగారు అని చెప్పేసి సుమ ఇక వెళ్ళి కాఫీ తీసుకుని వస్తుంది. వెంటనే ఇక అక్క దీపక్ ఎక్కడా కనిపించట్లేదు అనగానే ఏమో బావగారు ఇంట్లోనే ఎక్కడో ఉండుంటారు అనగానే వెంటనే మందారం లేదు పెద్దయ్య ఉదయాన్నే హడావిడిగా ఎక్కడికో వెళ్ళారు అనగానే హడావిడిగా వెళ్ళారా అని చెప్పేసి అంటూ ఉంటాడు. రూప అని చెప్పేసి అనుకుంటూ రూప అలాగే విరూపాక్షి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే ఇక రౌడీలను చిత్తకొట్టి రాజు కూడా బయలుదేరతాడు కదా. రౌడీలు వెంటనే విజయాంబికకు ఫోన్ చేస్తారు. విజయాంబిక ఏంటి మళ్ళీ వాడు ఫోన్ చేస్తున్నాడు అనగానే త్వరగా లిఫ్ట్ చేయ మమ్మీ, లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టు అనగానే విజయాంబిక ఫోన్ లిఫ్ట్ చేసి లౌడ్ స్పీకర్ పెడుతుంది. ఏంట్రా మళ్ళీ ఫోన్ చేశారు అనగానే అమ్మ కొంపలు మునిగాయి మేడం, ఇక వెంటనే ఆ రాజు విరూపాక్షి రూపలు వచ్చి ఆ రాఘవ్ గారిని తీసుకొని వెళ్ళిపోయారు అనగానే ఒక్కసారిగా విజయాంబిక షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే అవునమ్మా మేము చెప్పేది నిజం అని అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు అర్థమవుతుందా, ఒక్కడిని కాపలా కాయలేకపోయారా అనగానే వాడు వచ్చిన వాడు మామూలు వాడు కాదమ్మా, చితక్కొట్టి మరి ఆ రాఘవ్ గారిని తీసుకుని వెళ్ళిపోయాడు, మీ పెద్దయ్య గారి ముందు నిజం బయట పెడతానని చెప్పేసి అది ఇది అని అంటున్నాడు, ఖచ్చితంగా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనగానే సరే ఫోన్ కట్టేయి అని చెప్పేసి విజయాంబిక ఆ రౌడీలో ఫోన్ కట్ చేసింది కదా. దీపక్ వెంటనే ఏంటి మమ్మీ ఇలా జరుగుతుంది, నిన్నేమో ఇంట్లో బాంబు పెడితే ఆ రాజుగాడు వచ్చి బాంబుని ఏకంగా తీసుకెళ్లి దూరంగా పడేసి ఇంట్లో అందరిని ప్రాణాలను కూడా కాపాడాడు, ఇప్పుడేమో ఏకంగా ఆ రాఘవాన్ని తీసుకొచ్చి మామి దగ్గర నిజం నిరూపించి నిన్ను మెడపట్టి బయటకు గెట్టించాలని అనుకుంటున్నాడు, అసలు ఇదేంటి మమ్మీ మనం ఏ ప్లాన్ చేసినా కూడా ఇలా బెడిసి కొడుతుంది అనగానే నువ్వేమి కంగారు పడకు దీపక్ పద అని చెప్పేసి అనుకుంటూ వెంటనే కారు వెనక్కి తిప్పేస్తారు. రూప అలాగే రాఘవ విరూపాక్షి ముగ్గురు కూడా వస్తూ ఉంటారు కారులో.
విజయాంబిక దీపక్‌తో ఇలా అంటూ ఉంటుంది. దీపక్ ఆ కారులో ఆ రాజుగాడు, అలాగే రాఘవ, విరూపాక్షి, రూప అందరూ కూడా వస్తుంటారు. ఆ కారు నీకు తెలుసు కదా! ఆ కార్‌ని డాషింగ్ చేస్తే ఆ నలుగురు పైలోకానికి వెళ్ళిపోతే సగం పేడ వదిలిపోతుంది అనగానే, అవును మమ్మీ నువ్వు చెప్పిన ఐడియా బాగుంది అని చెప్పేసి వెంటనే వాళ్ళ కార్‌ని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు. ఈలోపు కార్‌ని ఫాలో అవుతూ వస్తూ ఉంటారు కదా! రాజు అదే కార్‌లో వస్తున్నాడని అనుకుంటూ ఉంటారు. కానీ విరూపాక్షి, రూప, రాఘవ మాత్రమే ఆ కార్‌లో వస్తూ ఉంటారు. ముందే ప్రతాప్ దగ్గరికి వెళ్ళి పెద్దయ్య మీరు ఇంటికి రావాలి. మీకు ఒక నిజం చెప్పాలి అని అంటూ ఉంటే, ఏంట్రా ఈ నాన్‌సెన్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు ప్రతాప్. అయినా కూడా ఎలాగైనా మీరు రావాలి పెద్దయ్య వెళ్దాం పదండి అని చెప్పేసి సూర్యప్రతాప్ కాదనలేక సరే అని చెప్పేసి అందరూ కూడా ఇంటికి వెళ్తారు. ఈలోపు విజయాంబిక, దీపక్ అలాగే ఇద్దరు కూడా రూప, విరూపాక్షి, రాఘవ వస్తున్న కార్‌ని ఒక్కసారిగా డాష్ ఇవ్వడంతో ఎక్కడికక్కడ కుప్పకూలి కింద పడిపోతారు. అందరిని కూడా హాస్పిటల్‌లో అడ్మిట్ చేస్తారు. విజయాంబిక, దీపక్ అలాగే చేసిన పనికి హాస్పిటల్‌కి వెళ్ళి రాఘవ స్పృహలో లేకపోయినా రాఘవ దగ్గరికి వెళ్ళి, "ఏంటి రాఘవ వెళ్లి నిజం చెప్పాలనుకున్నావా? నా తమ్ముడితో నన్ను గన్ పెట్టి కాల్పించి నా ప్రాణాలను తెప్పించావనుకున్నావు కదా! నువ్వే పైలోకానికి వెళ్ళిపోతున్నావు."